నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రతి బలవంతుడికి ఒక బలహీనత ఉంటుంది. అది సహజం, అది లోకరీతి. ఇక్కడ బలవంతుడెవరు, బలహీనుడెవరు? మనతో పోల్చి చూసుకుంటే బంగ్లాదేశ్ కొంచెం బలహీనంగా ఉన్నమాట వాస్తవమే. బలవంతుడెవరు? భారతదేశం అనుకుందాం. బలవంతం, మైటీ పవర్ అనుకుందాం. బట్ ఈ బలవంతుడిని మించిన బలవంతుడికి, అంటే చైనాకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటి అది అంటే, బంగ్లాదేశ్ భుజం మించి భారతదేశం మీద తుపాకీ పేల్చడం. ఎలా? బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత సృష్టించి షేక్ హసీనాని అక్కడి నుంచి తరిమి కొట్టడం. ఆవిడ భారత్ అనుకూలంగా ఉంటారు కాబట్టి. ఆవిడ అసైలంలో ఉన్నారు, ఆశ్రయంలో ఉన్నారు ప్రస్తుతం భారత్లో, పొలిటికల్ అసైలం. మహమ్మద్ యూనస్ అని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన చైనా అనుకూలుడు ఈయన్ని తీసుకొచ్చి జింగ్పింగ్ గారు బంగ్లాదేశ్ పీఠం మీద తాత్కాలికంగా కూర్చోబెట్టారు. ఈయన నోటికి అడ్డు అదుపు లేదు. ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? చాలా వ్యంగ్యంగా. మీకున్నది ఇంతోటి చికెన్ నెక్ అంటే తెలుసు కదా, కోడి మెడ, ఇంత ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలని మరి భారత్తో కలిపే ఒక, అంటే భారతదేశంలోని రెస్ట్ ఆఫ్ ది కంట్రీతో కలిపేది ఒక 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్నది. మీరు దాన్ని చూసుకొని మురిసిపోతున్నారేమో. రేపు పొద్దున మిమ్మల్ని ఏదైనా చేయాలంటే ఆ కోడి మెడ చాలు, నాకు ఇలా నులిమేస్తానన్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఒకరోజు పెళ్ళికి ముఖమంతా కాటుకో. ఈయన ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు అక్కడ. అంటే ఎన్నాళ్ళు చైనా ఈయన్ని అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఏలండి అని చెబుతుంది. పేరుక మేధావి, లోపల కుతంత్రాలు, కుయుక్తులు. దీనికి ఆ చీఫ్ స్ట్రాటజిస్ట్ ఆయన. భారతదేశాన్ని అస్థిరం చేయాలి. ఈ ఈశాన్య రాష్ట్రాలని మిగిలిన భారతదేశంతో తెగ్గొట్టేస్తే ఈశాన్య రాష్ట్రాల మీద పెత్తనం మనం సంపాదించవచ్చని. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఒక చిన్న దేశానికి అధినేతమైన మహమ్మద్ యూనస్, నీకే ఇన్ని తెలివితేటలుంటే ఇంత పెద్ద దేశానికి అధినేత అయిన నరేంద్ర మోడీకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? సింపుల్ లాజిక్. ఆ 22 కిలోమీటర్ల వెడల్పైన రహదారి అండ్ 60 కిలోమీటర్ల పొడవు, ఇది. దీన్ని ఇప్పుడు కబ్జా పెట్టాలి. చైనా ఏం చేసింది? బంగ్లాదేశ్లో, ఈ బంగ్లాదేశ్ భారత్కి సరిహద్దున ఉన్న మేఘాలయని ఆనుకున్న ప్రాంతంలో ఒక సైనిక స్థావరం పెడదాం మనం, పాకిస్తాన్తో కలిసి సైనిక విన్యాసాలు చేద్దాం. మీ దేశానికి స్వాతంత్రం వచ్చిందే భారత్ వల్ల. మీకోసం పోరాడిందే భారత్, మీకోసం ప్రాణాలు అర్పించిందే భారత్ సైన్యం. ఇవాళ భారత్ని కాదనుకొని పక్కన చైనాతో వెళ్ళి కలవటానికి యూనస్ గారు స్క్రూలు ఏమన్నా లూజ్ అయినాయా అని చెప్పి దౌత్యపరంగా ఆయనకి ఎవరు ఎక్కడి నుంచి మొట్టికాయలు వేయాలో అక్కడి నుంచి వేసి ఆ స్క్రూలు టైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, కాసేపు యూనస్ గారి సరదా ఏంటో కూడా చూద్దాం. రేపొద్దున ఆయన అక్కడ బంగ్లాదేశ్కి కొలంబస్ లాగా మేనిఫెస్ట్ అవుదాం, ఆవిష్కృతం అవుదాం అని చెప్పేసి విపరీతమైన కుయుక్తులు పన్నుతున్నారు ఆయన. దానికి ఫార్ములా అంతా చైనా నుంచే వస్తుంది. ఒకసారి కనుక మనం చూస్తే, ఆ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ చూస్తే, ఈ మొత్తం కూడా యావత్ బంగాళాఖాతం మీద బంగ్లాదేశ్ ఆధిపత్యం చలాయిస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థకి కొనసాగింపుగా ఇది ఉంది. ఆయన చూడండి, చాలా స్ట్రాటజిక్గా, బేసిక్గా ఎకానమిస్ట్ కదా, పేదరిక నిర్మూలన కోసం అవిశ్రాంతంగా కృషి చేసి విపరీతంగా స్వేదాన్ని చిందించారని ప్రపంచం మొత్తం ఈయన్ని పొగుడుతూ ఉంటుంది. విపరీతమైన మానవతావాది. ఎవరికైనా ఎక్కడైనా కష్టం వస్తే కళ్ళెంబడి నీళ్ళు ఆగవు ఈయనకి, అలా ధారాపాతంగా కురుస్తూనే ఉంటాయి. అంత గొప్ప మానవతావాది ఈరోజు భారతదేశం మీద విషం కక్కుతున్నాడు. అంటే భారతదేశంలో ప్రజలు లేరు, భారతదేశంలో ఉన్న ప్రజలకి మానవత్వం ఉండదు అని ఆయన భావన అయితే అయి ఉండొచ్చు. మేధావి కదా, మేధావుల భావనలు ఒకసారి మనకు అర్థం కావు. సరే, ఆయన ఏమంటున్నాడు? చైనాతో కలిసి ఆ ప్రాంతంలో వ్యూహాత్మక వ్యాపారాత్మక సంబంధాలు విస్తరిస్తాం. మంచిదే. చైనాతో కలిసి విస్తరించడానికి మీరేమన్నా ఇరుగు పొరుగు దేశాలా? మీ మధ్య భారత్ ఉంది. యూనస్, మహమ్మద్ గారు, మీ మధ్య భారత్ ఉంది, మీకు ఆయనకి మధ్య. అదేదో చిన్న పార్టీ కదా అని నిజంగా భారత్ తలుచుకొని సైనిక చర్యకు దిగిందనుకోండి, మీ పరిస్థితి ఏంటి? ఒకసారి అది కూడా ఆలోచన చేయాల్సిన విషయమే కదా. ఆ వెడల్పున్న 22 కిలోమీటర్స్ వెడల్పున్న ఈ చికెన్ నెక్ని తెగ్గొడితే ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీయచ్చు అనేది కవ్వింపే ఈయన మాటల వెనుక ఉన్న అర్థం అనమాట. సరే, ఈ సైనిక వైమానిక స్థావరం, చైనా సైనిక వైమానిక స్థావరం ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు అంటే,
భారత్ సరిహద్దు చికెన్ నెక్ ప్రాంతానికి సమీపంలో పాకిస్తాన్తో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాలి. దానికోసం లాల్ మునీర్ హట్ అనే ప్రాంతాన్ని జింగ్పింగ్ గారు ఐడెంటిఫై చేసి వీరికి కర్తవ్యం బోధించారు. ఈయన అరమోట్పు కనులతో దీన్ని తప్పనిసరిగానండి అలాగే చేద్దాం, మీరు పాకిస్తాను కలిసి వస్తే ఇంకా అంతకంటేనా మాకు అని. మీకు ఐడెంటిటీ లేక దిక్కు మొక్కిలేని రోజుల్లో భారత్ మీకోసం పోరాడి ఆర్మీ జవాన్ల ప్రాణాలను కోల్పోయి మీకు దేశం సిద్ధించేలా చేసింది. ఆ కృతజ్ఞత మనకి ఎలాగూ లేదు. పక్కన ఎక్కడో మనకి మీకు పొరుగువాడు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇసిరేసే తాయిలాలు అందుకొని దాంతో జీవనం గడుపుకోవాలనుకుంటున్నా, మీ రాజకీయ జీవనం గడుపుకోవాలనుకున్న మహమ్మద్ యూనస్ గారు, మీరు మీ ప్రజల ఆకాంక్షల్ని ఈయన దగ్గర తాకట్టు పెట్టబోతున్నారు అనేది ఇక్కడ దౌత్యవేత్తల భావన. ఇంకేం చేస్తున్నారు? భారత్ అనుకూల షేక్ హసీనాని గద్దెదించడానికి చైనా బంగ్లాదేశ్లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించి దానికి కొనసాగింపుగా ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఈయన కూర్చోబెట్టినా కూడా అంటే అస్థిరంగానే ఉండాలి. ఈయన అస్థిరంగా ఉంటేనే చైనాకి ఈయన భుజం మించి భారతదేశం మీద తుపాకీ పేల్చడం ఈజీ అవుద్ది. సరే, ఇవన్నీ మన రక్షణ వ్యవస్థకి తెలుసు, మన నిఘా వ్యవస్థలకి కూడా తెలుసు. భవిష్యత్తులో భారత్ చైనా మధ్య ఒకవేళ విషయమే యుద్ధమే వస్తే 1962 నాటి పరిణామాలు పునరావృతం అయ్యే ప్రమాదము లేకపోలేదు. చైనాతో పోలిస్తే మనమేం మైటీ పవర్ కాదు కదా. వాళ్ళకున్న మిలిటరీ పవర్ కానీ, వాళ్ళకున్న వెపనరీ కానీ దాంతో పోలిస్తే మనం వాళ్ళకన్నా ఒక 20 ఏళ్ళు వెనక్కున్నాం. టెక్నికాలిటీస్ మాట్లాడుకుందాం. పైకి హమారా భారత్ మహాన్ ఈయన చెప్పుకోవచ్చు, మహాన్ అయితే అయి ఉండొచ్చు కాక, ఈ మహాన్ కన్నా మహాన్ అవతలు ఉన్నాడు చైనా. వాడు డ్రాగన్, దాని కూరలు ఎటుకోవాలంటే అటు విస్తరిస్తాయి, అందుకనే వాళ్ళు డ్రాగన్. సరే, తక్షణ స్పందనగా ఏం చేసింది భారతదేశం? బంగ్లాదేశ్ ఉత్పత్తులను భారత భూభాగం నుంచి పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసింది. ఇక్కడ మీ ఆక్సిజన్ సిలిండర్కి ఉన్న పైపులు మోడీ గారు లాగేశారు, మహమ్మద్ యూనస్ గారు, మర్చిపోమాకండి. సో ఇక్కడ వాణిజ్యపరంగా ఉక్కిరిబిక్కిరి అయింది ప్రస్తుతం. ఈ రక్షణ ప్రయోజనాల కోసం ఒకవేళ మరింత దూకుడు చర్యలు తీసుకోవాలని రక్షణ వ్యవస్థ కానీ, నిఘా వ్యవస్థలు కానీ ఒకవేళ ముందరకు వస్తే యూనస్కి కష్టకాలమే. ఇక చికెన్ నెక్ని ఎలా విస్తరించాలి? బంగ్లాదేశ్లోని రంగపూర్ జిల్లాతో గ్రేటర్ మేఘాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఎంత ఉంది? మేఘాలయాన్ని ఆనుకొని 2400 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రంగపూర్ జిల్లా ఉంది. దీన్ని హస్తగతం చేసుకోవాలి భారత్. చేసుకోవాలంటే సైనిక చర్య చేస్తే ప్రపంచ దేశాలు మనకి అనుకూలంగా నిలుస్తాయా? ఆల్రెడీ జింగ్పింగ్ అక్కడ గోతి దగ్గర ఇట్లా నక్కలా కూర్చున్నాడు. ఆ నక్క వెనకాల ఇంకో తోడేలు కూర్చుంది పాకిస్తాన్. వీళ్ళిద్దరు రెడీ అయిపోతారు కదా, ఈయనకి సపోర్ట్కి వస్తారు కదా. మనకి వెస్ట్రన్ కంట్రీస్ ఎంతవరకు సపోర్ట్ వస్తాయి, అసలు యుఎస్ ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఈ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ చేయాలి. అండ్ అన్నింటికి మించి రష్యాతో మనకి ఎంత వాణిజ్యపరంగానూ రాజకీయంగానూ సంబంధ బాంధవ్యాలు ఉన్నా రష్యా అదే వాణిజ్య రాజకీయ సంబంధాలను చైనాతో కూడా కొనసాగిస్తుంది. మరి రష్యా అప్పుడు ఏ స్థానంలో ఉంటుంది? ఎలా మన రెస్క్యూకి వస్తుంది? మనల్ని రష్యా ఎంత మేరకు నమ్మచ్చు? మనం అమెరికాకి ఇంక్లైన్ అవుతున్న దశలో రష్యా పూర్తి స్థాయిలో స్నేహస్తం అందిస్తుందా? ఇవన్నీ దౌత్యవేత్తలకు ఉన్న అనుమానాలు. చెప్పలేమంటే ప్రపంచ రాజకీయ పటం మీద ఇవాళ ఉదయం 8 గంటలకు ఉన్న ఈక్వేషన్స్ సాయంత్రానికి మారిపోవచ్చు, సాయంత్రం 6ంటికి. సరే, ఈ చికెన్ నెక్ ప్రాంతం సువిశాలంగా కారిడార్గా విస్తరించడానికి మనం ఈ 2400 కలుపుకోవాలి. అప్పుడు 22 కిలోమీటర్ల వెడల్పున్న చికెన్ నెక్ ప్రాంతం వెడల్పు 100 కిలోమీటర్లు అవుతుంది. సిలిగుడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సువిశాలమైన జాతీయ రహదారుల కారిడారు, రైల్వే కారిడారు కూడా నిర్మించుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు కాబట్టి బంగాళాఖాతంపై తమదే పెత్తనమని భావిస్తూ వస్తున్న మహమ్మద్ యూనస్ గారు, అలా ఆయన భావించడం కోసం వెనకాల నుంచి విపరీతంగా శ్రమిస్తున్న జింగ్పింగ్ గారు, వీళ్ళకి చెక్ పెట్టాలంటే ఉన్న ఆప్షన్ ఇది. అసలు విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న త్రిపురకి చిట్టగాంగ్ను దాటి బంగాళాఖాతం మధ్య ఉన్న దూరం కేవలం 15 కిలోమీటర్లు. భారత సైన్యం త్రిపుర నుంచి 15 కిలోమీటర్ల కిందకి దూసుకొస్తే చాలు, చిట్టగాంగ్ను శాశ్వతంగా బంగ్లాదేశ్ నుంచి విడదీయచ్చు. ఆ విధంగా భారత సైనిక చర్య ద్వారా చిట్టగాంగ్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి విడదీసి కేంద్ర ప్రాంతంగా చేసి అనంతరం అవసరమైతే త్రిపుర రాష్ట్రంలో విలీనం చేసుకోవచ్చు. అలా జరిగితే ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి. 1947 దేశ విభజన సమయంలో కూడా చిట్టగాంగ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ దాంట్లో చేరాలని భావించలా.
ఇప్పటికీ ఆ ప్రాంతంలోని గిరిజనులు మన దేశంలోని త్రిపుర రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని త్రిపుర కింగ్డమ్ ఆ, ఆ కింగ్డమ్ని ప్రస్తుతం చూస్తున్నారు. ఆయన రాజవంశీకుడు ప్రద్యోత్ కిషోర్ దేవ్ వర్మ కూడా ఈ మధ్య ప్రస్తావన చేశారు. దాంతో ఈశాన్య రాష్ట్రాలను బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చు. చిట్టగాంగ్ దగ్గర పోర్టును అభివృద్ధి చేసి ఈశాన్య రాష్ట్రాల నుంచి నేరుగా ప్రపంచ దేశాలకి సరుకు రవాణా చేసుకోవచ్చు. అంతిమ లక్ష్యం బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలన్న ఊహకే భయపడాల్సి వచ్చే విధంగా ప్రణాళిక రచించాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్న పిక్చర్ క్లియర్, క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయినాయి, పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, మేఘాలు తొలగిపోయి. బట్ వీళ్ళిద్దరి కుయుక్తులు, వీళ్ళకి వెనకాల తోడేలు మాదిరి సహకరించే పాకిస్తాన్, దీన్ని దౌత్యపరంగా ఎదుర్కోవడానికి ఉన్న అన్ని మార్గాల్ని భారత్ అన్వేషిస్తోంది. అట్ ద సేమ్ టైం అనివార్యమైతే సైనిక చర్యకి, అంటే వాళ్ళు కవ్విస్తే మాత్రం సైనిక చర్య ఇటువైపు నుంచి ఉంటుంది. తనకు తానుగా భారతదేశం ఎప్పుడు యుద్ధం చేసింది లేదు. ఇది తెలిసి వాళ్ళు కవ్విస్తారు. కవ్విస్తే ఎదురుదాడికి భారత్ దిగుతుంది. దిగితే చిట్టగాంగ్ని మన దేశంలో కలుపుకోవటం, ఒక మంచి పోర్ట్ అక్కడ ఏర్పాటు చేసుకోవటం, బంగాళాఖాతం దగ్గర మనకి నేరుగా ఈశాన్య రాష్ట్రాల నుంచి సరుకు రవాణా అట్నుంచటే చూసుకోవటం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన కుయుక్తులు, ఈయన కారుకోతలు, వీటన్నిటికీ సమాధానం ఇవ్వటానికి మన దగ్గర మోడీ ఉన్నాడు, ఆయన ఇస్తాడు.